జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఈ 4 మండలాల్లో మన పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకి మద్దతుగా పలకడానికి పాకిరేపేటలో పాండురంగ స్వామి గుడిలో పొద్దున్నే పూజా కార్యక్రమాలు చేసి అక్కడ దీక్ష చేపట్టి ఇలా కోటవట్ల మండలం రావడం జరిగింది. ఈ దీక్ష పవన్ కళ్యాణ్ గారు మన తిరుపతి లడ్డు కలుషితం చేసే జంతు కొవ్వుతోటి తయారు చేసి దాన్ని కలుషితం చేశారు కాబట్టి గత ప్రభుత్వం వాళ్ళు దానికి మద్దతుగా మేము 4 మండలాల్లో కూడా ఈ దీక్ష తలపట్టి ప్రతి గ్రామంలో కూడా రామకోళ్ళు అయితేనే శివాలయంలో అయితేనే వెంకటేశ్వర స్వామి గుళ్ళు అయితే ఏ గుళ్ళో అయినా సరే దీనికి మద్దతుగా దీక్షలు చేపట్టాలని ఈ 4 మండల గ్రామస్తులందరూ కూడా జనసేనలు కూడా తెలిపాం. ఇలాంటి కార్యక్రమాలు తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. అంటే ఇంత పవిత్రమైన తిరుపతి లడ్డూని కలుషితం చేసి జంతువు కొవ్వుతోటి నెయ్యితోటి కలుషితం చేశారు కాబట్టి ఇలాగే కాకుండా శ్రీరాముడు జన్మస్థలమైన అయోధ్యలో కూడా ఈ లడ్డూలు పెట్టి అక్కడ కూడా కలుషితం చేసి ఈ దుశ్చర్యలు పాల్పడ్డారు. వీళ్ళని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ దీన్ని తీవ్రంగా చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని ముందు ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఇవాళ సుంకపూర్ వచ్చారు కదా, ఓన్లీ 4 మండలాల్లోనే ఇవాళ సుంకపూర్ వచ్చారు. 4 మండలాల కార్యకర్తలు కూడా దీక్షలో పాల్గొంటారు. 4 మండలాల కార్యకర్తలు కూడా ప్రతి గ్రామంలో కూడా పొద్దున్నే ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతి గ్రామం కూడా నేను చాలా గ్రామాలు తిరుగుతాం. ప్రతి గ్రామంలో కూడా రామకోళ్ళు అయితేనే భజనలు చేసి ఇలాంటి పూజా కార్యక్రమాలని దీన్ని అరికట్టాలని చెప్పేసి అందరూ కూడా చెయ్యాలని చేస్తారని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.